హాయ్. సో ఈరోజు మన మాస్ మహారాజా రవితేజ గారి బర్త్డే. సో మాస్ జాతర గ్లిమ్స్ వచ్చాయి కదా, ఎలా అనిపించింది? చాలా బాగున్నాయండి. ముందుగా రవితేజ గారికి, మాస్ మహారాజ్ రవితేజ గారికి జన్మదిన శుభాకాంక్షలు అందరి తరపు నుంచి. అండ్ చాలా బాగున్నాయండి. అండ్ రవితేజ గారి గురించి ఆయన ఒక చాలా పట్టుదలతో సినీ పరిశ్రమకి వితౌట్ ఎనీ రిఫరెన్స్ చాలా ఒక తక్కువ స్థాయి నుంచి ఎన్నో ఒదిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చి ఇంతగా నిలిచి ఒక అగ్రస్థాయి హీరోలతో సమానంగా చేస్తూ చాలా గొప్ప ఇన్స్పిరేషన్, యూత్కే అది ఇన్స్పిరేషన్ అన్నమాట. అండ్ ఇంకా చెప్పాలి అంటే రవితేజ గారి గురించి చాలా ఎక్కువ చెప్పినా కానీ తక్కువగానే అనిపిస్తుంది. చిన్న చిన్న సినిమాలో సైడ్ క్యారెక్టర్ చేసుకుంటూ వచ్చారు. తక్కువ స్థాయి నుంచి అన్ని క్యారెక్టర్స్, విలన్ యాజ్ వెల్ యాజ్ సైడ్ క్యారెక్టర్స్. అసలు ఒకనొక దశలో ఆయనే చెప్పారు, అసలు నువ్వు సినీ ఇండస్ట్రీకే పనికిరావు అని చెప్పి గెంతేస్తున్నారు. వాళ్ళే మళ్ళీ తను తీసుకొచ్చి సినిమాలు చేసి ఈరోజు కాల్ షీట్ అడుగుతున్నారు. అంత ఇన్స్పిరేషన్గా తన హార్డ్ వర్క్ అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ గ్లిమ్స్ కూడా నేను రిలీజ్ అయినాయి, చూసాము, చాలా బాగున్నాయండి. అండ్ ఒకటి కూడా కొన్ని గూస్ బంప్స్. అండ్ మెయిన్ మాస్ మహారాజ్, ఆ టైటిలే మాస్. యాజ్ వెల్ యాజ్ క్లాస్ వాళ్ళు కూడా చూస్తారు. కొన్ని ఎలా అంటే క్లాస్ మాస్ వాళ్ళకి నచ్చవు. బట్ రవితేజ గారు అంటే బోత్ క్లాస్ టు మాస్ అంతా కూడా కంప్లీట్గా బాగుంటుంది. ఆయన లుక్స్ ఎలా అనిపించాయి అన్న? సేమ్ వింటేజ్ లుక్ అనిపించింది అంటారా? చాలా బాగున్నదండి, చాలా నైస్ వింటేజ్ లుక్. సో అందరూ మరొక మెగాస్టార్ అంటారు అన్న రవితేజ గారిని. సో ఎలా అనిపిస్తుంది? అది నిజమేనండి. ఎందుకంటే చిరంజీవి గారు ఎలా అయితే ఆయన కూడా సేమ్ స్వయం కృషి నుంచి, పునాదిరాల నుంచి సినీ పరిశ్రమలో పునాదులు వేసుకుంటూ తన తర్వాత తన నీడలో అందరికీ కూడా. అండ్ ఒకనొక సభలో కూడా చెప్పారు వీళ్ళిద్దరు, మా అన్నయ్యలాటోడు చిరంజీవి అని రవితేజ గారు. అలా అందరినీ చిరంజీవి స్థాయి ఎలా అయితే ఈరోజు పైకి వచ్చిందో అలానే రవితేజ గారు కూడా అదే స్థాయి, తన ఓన్ పాత్ని క్రియేట్ చేసుకుంటూ ఈరోజు ఉన్నారు రవితేజ గారు. సో మనం లాస్ట్ మూవీ చూసుకోవచ్చాను మిస్టర్ బచ్చన్. సో కొంచెం డిసప్పాయింట్ చేసింది. సో ఈసారి ఏమన్నా డిసప్పాయింట్ అదే అవకాశాలు ఏమి ఉంటాను మా జాతరలో? డిసప్పాయింట్ ఉండదండి. కానీ ఒకటండి, సినిమా వరకు నా వ్యక్తిగత ఒపీనియన్ ఏంటంటే, ఏదో 2 గంటలు చూస్తాం, బాగాలేదురా పోయిందిరా, అది అంత చాలా తేలిక కాదండి, అన్నంత కాదండి. ఎందుకంటే ఓకే, నేను కొద్దిగా వర్క్ చేసామన్నమాట. సో అది మనం 2 గంటలు చూస్తామండి, దానికి వాళ్ళు ఒక 2 ఏళ్ళు శ్రమిస్తారు. ఒక 2 ఏళ్ళ కష్టం మనం 2 గంటల్లో బాగాలేదు అంటాం. కానీ అది బాగాలేదనే కన్నా నెక్స్ట్ ఇంకా దీనికన్నా బాగుంటుంది, దీనికి మించి ఉంటుంది అని అనుకోవడంలో తప్పులేదండి. అండ్ ఇది కూడా చాలా బాగుంటుంది, అందరికీ ప్రేక్షకులందరికీ నచ్చుతుంది అని చెప్పి కోరుకుంటున్నాను. మంచి కంబ్యాక్ వస్తుంది అనుకుంటున్నాను. యా, డెఫినెట్లీ అండి. అది రవితేజ గారికి మళ్ళీ 2025లో అది హిట్ కొడుతుంది. ముందుగా మన మాస్ మహారాజా రవితేజ అన్నకైతే హ్యాపీ బర్త్డే చెప్తా. ఈరోజు రవితేజ అన్న బర్త్డే కాబట్టి మనం చూసుకోవచ్చు. సో సితార్ ఎంటర్టైన్మెంట్, సో మన ప్రొడ్యూసర్ సూర్యదేవరావు నాగవంశీ గారు, సో మాస్ జాతర, సో ఆ బ్యానర్లో సితార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో వస్తుంది. ఈరోజు అయితే మన గ్లిమ్స్ అయితే వచ్చేసినాయి. సో గ్లిమ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అని చెప్తాం. అంటే మనకు ట్రైలర్ వచ్చిందా తెలియదు కానీ గ్లిమ్స్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి. ఒక షాట్ ఉంటుంది భయ్య, కత్తితోడు మీసం తిప్పుతాడు రవితేజ అన్న. అసలు వేరే వింటేజ్ రవితేజ అన్న, ఒక విక్రమార్కుడు లుక్ అనిపించింది నాకైతే. సో ఆ రేంజ్లో అంటే మనకి చూసుకోవచ్చు, విక్రమార్కుడు కానీ, క్రాక్ కానీ. సో మాస్ జాతరలో కూడా అన్న ఇది పోలీస్ క్యారెక్టర్ ఉంటుందేమో నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే మనకు 2-3 సో చూసుకోవచ్చు క్లిప్లలో మనకి పోలీస్ గెటప్ కనిపించింది. లుక్స్ మాత్రం వింటేజ్ లుక్స్ రవితేజ ఉన్నాయి. సో వేరే లెవెల్ ఉన్నాయి. సో మనం చూసుకోవచ్చు, లాస్ట్ టైం మిస్టర్ బచ్చన్ తోటి మనకు కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. సో సాంగ్స్ అయితే హిట్ అయ్యాయి, సినిమా కూడా బాగుంటుంది. బట్ ఇది ఎందుకు మరి సినిమా ఫ్లాప్ అయిందో తెలియదు. సో డిసప్పాయింట్ అయితే అయిపోయాం. సో ఈసారి మాత్రం డిసప్పాయింట్ అయితే కాము. సో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది, బీమ్స్ అయితే చింపేశాడు అని చెప్తా. సంక్రాంతికి వస్తున్నాం కూడా చింపి పడేశాడు. సో ఇప్పుడు నెక్స్ట్ మన మాస్ జాతర కూడా నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మన బీజిఎం అయితే చూసుకోవచ్చు. అన్న రవితేజ అన్న ఎంత కష్టపడ్డాడు. నా దృష్టిలో అయితే మరో మెగాస్టార్ ఆయన ఇంకో మన చిరంజీవి గారి గురించి మనం మాట్లాడుకునేంత స్థాయి మంది కాదు. సో నా దృష్టిలో అయితే మన 2వ మెగాస్టార్ అయితే రవితేజ అన్న అని చెప్తా. చూసుకోవచ్చు, మన చిన్న క్యారెక్టర్లు, సైడ్ రోల్ నుంచి విలన్ రోల్ నుంచి సైడ్ క్యారెక్టర్ నుంచి సో హీరోగా, సో ఈరోజు ఒక స్టార్ హీరోగా అయ్యారనమాట. అది మన రవితేజ అన్న. సో ఎంత కష్టపడి ఇండస్ట్రీకి వచ్చాడో. ఆయన చాలా మందికి ఇన్స్పిరేషన్. మన బిగ్ బాస్ అమర్దీప్ చూసుకోవచ్చు, రవితేజకి అయితే బిగ్గెస్ట్ ఫ్యాన్ అనమాట అమర్దీప్. చూసుకోవచ్చు అన్న ఎంత కష్టపడి మనకు పైకి ఎదిగారో.
ఒక్కొక్క మీకు. సో రవితేజ అన్న చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీకి కూడా వచ్చారు. సో నాకైతే గ్లిమ్స్ అయితే చాలా బాగా నచ్చితే నేను ట్రైలర్ కోసం కూడా వెయిట్ చేస్తున్నా. లాస్ట్ టైం డిసప్పాయింట్ అయినాం కాబట్టి సో మంచి కంబ్యాక్ రావాలని రవితేజ అన్న అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నా. సో కింద అయితే ప్రతి ఒక్కరైతే కామెంట్. సో మన రవితేజ గారు ఈ రోజు బర్త్డే కదా, సో మాస్ జాతర గ్లిమ్స్ వచ్చాయి, ఎలా అనిపించాయి బ్రో? చాలా బాగున్నాయి బ్రో. గ్లిమ్స్ ఆ పోలీస్ క్యారెక్టర్ చాలా బాగా చేశాడు. మళ్ళీ చాలా లాంగ్ జాబ్ తర్వాత మళ్ళీ ధమాకా తర్వాత చాలా ఇంటెన్స్ లుక్ తోటి మళ్ళీ మాస్ లుక్ తోటి చాలా వచ్చాడు. బాగుంది ఆ పోలీస్ క్యారెక్టర్, చాలా బాగుంది. సో లుక్స్ అన్ని రవితేజ అన్న లుక్స్ ఎలా అనిపించాయి? వేరే లెవెల్ ఉన్నాయి లుక్స్. ఎందుకంటే అది మిసం కత్తితో తిప్పడం కానీ ఆ లుక్స్ చిట్టి ప్రతి సీన్కి ప్రతి కంటెంట్కి ఆ మిసం తిప్పడం, ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం ఒక హీరో రవితేజ వల్లనే అవుతుంది. అది కామెడీ టైంకి, ఎమోషనల్కి, పర్ఫార్మెన్స్కి, యాక్షన్కి, ఫైట్ సీన్కి, దేనికి ఎక్కడ ఏ టైమింగ్లో ఏది దీని ఇయ్యాలో అలా ఇచ్చాడు డైరెక్టర్. అలా యాక్టింగ్ రవితేజ గారు చేశారు, చాలా బాగుంది. క్రాక్ కన్నా ధమాకా కన్నా ఇది డబుల్ త్రిబుల్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. మ్యూజిక్ బీజిఎం చాలా బాగుంది. బీజిఎం అయితే హైలైట్. ఇది టీజర్ బీజిఎం హైలైట్. ఇంకా చూడాలి, సాంగ్స్ చూడాలి, ఇంకా చూస్తే అది ఎలా ఉంది. బీజిఎం అయితే హైలైట్, 100% కానీ సినిమా మాత్రం చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు, అందరు మీడియా. 100 crores కంటే 200 crores ఖచ్చితంగా, 500 crores పక్కా కొడతానని గ్యారంటీ ఇస్తుంది. సో ఈ రోజు మన మాస్ మహారాజా రవితేజ గారి బర్త్డే. సో మాస్ జాతర గ్లిమ్స్ వచ్చాయి, ఎలా అనిపించాయి అన్న మీకు? చాలా ట్రైలర్ చాలా సూపర్గా ఉందన్న. మళ్ళీ రవితేజ గారు విక్రమార్కుడు తర్వాత ఈ సినిమాలో పోలీస్ గెటప్లో కనిపిస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే విక్రమార్కుడు కూడా చాలా సూపర్ డూపర్ హిట్ అయింది. అదే తరహాలో సినిమా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. లుక్స్ కానీ అవన్నీ ఎలా అనిపించాయి రవితేజ? చాలా సూపర్గా ఉన్నాయన్న. సినిమా కూడా చాలా సూపర్గా ఉంటుంది అనుకుంటున్నాం. మ్యూజిక్ కూడా చాలా సూపర్ ఉందన్న. ఎందుకంటే ఇంతకుముందు సంక్రాంతికి వస్తున్నాం ఆయనే కొట్టాడు. అవును. సో ఇది ఎలా ఉండబోతుంది? ఇది కూడా సూపర్ డూపర్ ఉంటుందన్న. వింటేజ్ రవితేజ అన్న చూడబోతాం అన్న మళ్ళీ. తప్పకుండా అన్న. ఓకే అన్న.